श्रीमते रामानुजाय नमः। ध्याये भद्राद्रिवैकुण्ठरामं सीतारमान्वितं शंखचक्रधनुर्बाणधरं सौमित्रिसेवितं ఓంకారరాముడు వైకుంఠరాముడు రామనారాయణుడు అనే విలక్షణ నామత్రయ విరాజమానుడైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభువు వారి దేవస్థానంలో దివ్య సన్నిధిలో ఈరోజు రథసప్తమి సందర్భంగా ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వర్తించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి నాడు స్వామివారికి ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి సీతమ్మ వారికి ముఖ్యంగా నూతన పట్టు వస్త్రాలని ధరింపజేయటం, అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా వాహన సేవను కూడా నిర్వర్తించడం జరుగుతోంది చాలా కాలంగా. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ రథసప్తమి సందర్భంగా సూర్యమండల అంతర్వర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడే రామనారాయణుడు భద్రాచల రామచంద్ర మహాప్రభువు వారికి సూర్యప్రభ వాహనంతో సూర్యోదయ సమయంలో సేవను నిర్వర్తించాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని చేయడం జరిగింది దేవస్థానం వారు. ఇది చాలా విశేషమైనటువంటి ఉత్సవంగా దీన్ని నిర్వర్తించడం కోసం ఈరోజు ఉదయం సుప్రభాత సేవ 3 గంటలకే సుప్రభాత సేవని ఏర్పరచుకొని ఆ తర్వాత స్వామివారి తిరువారాధన నిత్య కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకొని సుమారు 6 గంటల సమయంలో మన ఆలయానికి గోశాల పక్కగా స్వామివారు అక్కడ సూర్యప్రభ వాహనంపై వేయించేసి ఆ స్వామివారి సమక్షంలో ఆదిత్య హృదయాన్ని దేవస్థానం స్థానాచార్యుల వారు ఉపదేశాత్మకంగా అద్భుతంగా అందించడం జరిగింది. అంతేకాకుండా కేవలం ఆదిత్య హృదయం ఇప్పుడు రామచంద్ర మహాప్రభు వారికి అగస్త్య మహర్షి అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం మనకి రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి అద్భుతమైన స్తోత్రం. అది ఆదిత్య హృదయం అంటారు. అది మనకి రామాయణంలో యుద్ధకాండలో వస్తుంది. ఆ సర్గని పారాయణ చేయడం దానివల్ల సూర్యుడికి చాలా ప్రీతికరమైనదని, చదివిన వారందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రసాదిస్తాడని ప్రతీతి. అటువంటి అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శ్రీ వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపదేశాత్మకంగా దేవస్థానం స్థానాచార్య స్వామి వారు ఉపదేశాత్మకంగా చెప్పడం జరిగింది. భక్తులంతా కూడా విశేషంగా ఈరోజు ఈ రథసప్తమి సేవలో పాల్గొన్నారు. అంతేకాకుండా మరొక విశేషం, ఈ ఆదిత్య హృదయం అయ్యాక శ్రీరామ స్తుతి అని రామాయణంలో మనకి ఉన్నటువంటి మరొక